ఓకే. సో, మనం కొరల్‌డ్రాలో తెలుగు టైపింగ్ అనేది మనం చేయాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గూగుల్ ట్రాన్స్‌లేటర్ తెలుగు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను దేవి వరప్రసాద్ అని ఇచ్చాను. సో, ఇక్కడ నేను ఇది కాపీ చేస్తున్నాను. సో, ఇక్కడ కొరల్‌డ్రాలోకి వెళ్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్-V చేయాలి. కంట్రోల్-V. సో, కంట్రోల్-V చేసిన తర్వాత మనం ఫాంట్ తాలూకా సైజుని మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో, పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కానీ జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఇందులోని మనకి కొంత టెక్స్ట్ చేంజింగ్ వస్తుంది. సో, వస్తుంది కానీ మ్యాక్సిమం మళ్ళీ మనకి అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి గూగుల్ తెలుగు ఫాంట్స్ అని మనకు ఉంటుంది. ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రకరకాల ఫాంట్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోనాల రెగ్యులర్. సో, దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను వచ్చింది నాకు ఈ ఫాంట్. సో, ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇక్కడ ఫాంట్ని డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని చెప్పాలి. ఓకే. సో, ఇది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నాకేమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, కరెక్ట్గా నాకు వర్డింగ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. చూసారా, ఇది మనకి కావాల్సిన కరెక్ట్ ఫార్మేషన్. అర్థమైనా? ఇప్పుడు నేను ఈ యొక్క నేమ్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద నాకు కావాలి అనుకుంటే, ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఈ రెక్టాంగులర్ ఆబ్జెక్ట్కి నేను ఏం చేస్తానంటే ఒక కలర్ ఫిల్ చేస్తాను. సో, కలర్ ఫిల్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఆర్డర్ అని ఉంటుంది ఒక ఆప్షను. ఇక్కడ టు బ్యాక్ ఆఫ్ పేజ్ అని కొడతారు. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని, సో ఈ రెండిటిని మనం
ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఈ అనేది మనం కొట్టాలి. ఇక్కడ ఈ కానీ సి కానీ మనం కొట్టామనుకోండి, రెండో కూడా ఇన్ సెంటర్కి వచ్చేస్తాయి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత నేను దీన్ని కలర్ పెట్టుకుంటాను, నాకు కావలసిన కలర్. సో నాకు ఈ రకంగా వచ్చేస్తుంది అన్నమాట. లేదు నేను ఈ టెక్స్ట్ని మార్చాలి అనుకుంటే కనుక ఈ టెక్స్ట్ను ముందు మనం ఏం చేయాలంటే బ్రేక్ అపార్ట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ బ్రేక్ అపార్ట్ టెక్స్ట్ అని ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ నాకు సపరేట్గా అంటే ఇది ఒకటి ఇక్కడ చూసారా, ఇది వేరే అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అపార్ట్ అని చెప్పాలి. సో బ్రేక్ అపార్ట్ అనగానే నాకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూసారా, అంటే తెలుగు వర్డింగ్ కాబట్టి మనకి ఇవన్నీ కూడా నాకు సపరేట్గా ఇక్కడ ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ అన్గ్రూప్ ఆల్ కూడా మనకి పనిచేయదు. అంటే సో ఎప్పుడైతే నేను ఇలా చేసేసుకున్నానో సో ఇక్కడ నాకు ఒక ఆప్షన్ వస్తుంది మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్, అలాగే ఇది కూడా I will make it as convert to curve. సో ఇది కూడా convert to curve. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాలి, తెలుగు వర్డ్స్ కాబట్టి మనకి అక్కడ చూసారా ఎలాగొచ్చేసిందో సపరేట్ పార్ట్స్ లాగా. అంటే ఇది కన్వర్ట్ టు కర్వ్ చేసిన తర్వాత అంటే ఇది వేరే, ఆ మధ్యలో అది వేరే, అలాగా వేరే అయిపోయింది. అది మనకి పనిచేయదు. ఇంగ్లీష్ వర్డ్స్ అయితే మనకు అనుకునే విధంగా మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది తీసుకుంటున్నాను, ఇక్కడ షేప్ తీసుకున్నాను అనుకోండి. షేప్ తీసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇవన్నీ కూడా షేపింగ్ పాయింట్సే, అర్థమైనా? సో ఇప్పుడు నేను నాకు కావాలనుకుంటే ఇది చేంజింగ్ చేసుకోవచ్చు షేప్ని. అంటే అది ఇలాగే అంటే ఆ లెటర్లోనే మనం ఇవ్వాలని రూల్ లేదు, అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ రెండు పాయింట్లు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అని చెప్పి దీన్ని ఇలాగ బెండ్ చేసుకోవచ్చు. అంటే మనకి కావలసిన విధంగా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎస్. సో ఈ రకంగా మనం ఏంటంటే మనం ఏవైనా డిజైనింగ్స్లో మనకి లేజర్ టైప్ లాగా మనకి కావాలి అనుకుంటే సో ఇదొక మెథడ్ అన్నమాట, అర్థమైందండి? సో ఇది ఒక కాన్సెప్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అర్థమైనా? ఓకే. సో మనం లాస్ట్ సెక్షన్లో ఏంటంటే వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ వరకు చెప్పుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఎరేజర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా డిజైన్ తీసుకొని దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొని
ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం సైజ్ ఇవ్వాలి, మనకి ఎంత సైజ్ కావాలి అని. ఓకే, ఇక్కడ నేను ఇలా కావాలనుకుంటే ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే నాకు ఆ పార్ట్ అనేది ఎరేజ్ అయిపోద్ది అన్నమాట, మనకు కావాల్సిన విధంగా. ఓకే, ఇంకా అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ జూమ్ టూల్ ఉంటుంది. సో మనకి ఏ ఏరియా మనం జూమ్ చేసుకోవాలంటే ఆ ఏరియాని మనం జూమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు మనకి ఏంటంటే మైనస్ తీసుకుంటే, సో ఇక్కడ మనం ఏంటంటే ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో మనకి చూసారా లెస్ అవుతుంది పర్సంటేజ్. అలాగే నాకు ఇక్కడ ప్యాన్ అని ఉంటుంది, అంటే వర్క్ స్పేస్ని నేను ఏవైనా మూవింగ్ చేసుకోవాలనుకుంటే సో నేను ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు ప్యాన్ యూజ్ చేసి. ఓకే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేసుకున్న విధంగా ఫ్రీ హ్యాండ్ టూల్ అనేది మనం ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలంటే ఈ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది ఏవైనా షేప్స్ మనం క్రియేట్ చేయడానికి. అయితే ఇక్కడ దాని తర్వాత ఇక్కడ నాకు 2 పాయింట్ లైన్ అని ఉంటుంది. సో 2 పాయింట్ లైన్ అనేది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక గైడెడ్ లైన్ తీసుకుంటున్నాను రోలర్ బార్ నుండి. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ స్నాప్ టు గైడ్స్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా ఒక లైన్ టూల్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ గైడెడ్ లైన్ అనేది తీసేసి సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేప్ టూల్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్లు సెలెక్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అని చెప్పి నేను ఇది కర్వ్ షేప్ కింద నేను మార్చుకోవచ్చు. ఓకే, సో 2 పాయింట్ లైన్ టూల్ అనేది మనకి ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత ఇక్కడ నాకు చూడండి బీజర్ టూల్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. ఇదేంటంటే ఇది కూడా మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఇలా తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి షేప్ టూల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇదంతా కూడా కన్వర్ట్ టు కర్వ్ అని చెప్తాను. అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను నేను ఈ పార్ట్ని ఇలాగా షేపింగ్లోకి తీసుకొచ్చి ఇక్కడ కంట్రోల్ C కంట్రోల్ V అని చెప్పి ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అని చెప్పి ఇలా మనం
తీసుకొని ఈ రెండాటిని కూడా ఇక్కడ నేను వెల్డ్ చేస్తాను, అంటే కంబైండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇలాగ కలర్ తీసుకుంటాను. ఇక్కడ విండోస్లో డోకర్లో ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను పివోట్ పాయింట్ ఇలా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే రొటేషన్ తీసుకొని ఇక్కడ 15 degrees ఇచ్చి ఇక్కడ 24 కాపీస్ ఇస్తాను. అనగానే నాకేమవుతుందంటే ఇలా మనకి క్రియేట్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రాన్స్ఫార్మేషన్లో ఉన్న ఒక మెథడ్, సింపుల్ మెథడ్ అనమాట. అంటే మనకి ఎన్ని కావాలో ఇస్తే ఆటోమేటిక్గా అదే మనకి ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఆల్ట్ ప్లస్ F7 అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ట్ ప్లస్ F7. ఓకే, ఇక్కడ మనకి పెన్ టూల్ ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ కావాలనుకుంటే ఇలాగా బెండ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇలా తీసుకొని ఇలాగ మనం క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మనకి వేరేగా కన్వర్ట్ పాయింట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు షేప్ టూల్ తీసుకొని ఇక్కడ నాకు ఇది అవసరం లేదు పాయింట్, దీన్ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ పాయింట్ని యాంకర్ నోడ్తో నేను కంట్రోల్ చేయొచ్చు. నాకు కావాల్సిన షేప్ అన్నమాట. అంటే ఈజీగా వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.